హలో ఆల్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఇవాళ నేను పట్టుకొచ్చిన రెసిపీ ఏంటంటే మా ఇంట్లో మామిడికాయ పచ్చడి. అందరు సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారుగా, మేము కూడా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం అనమాట. మేము ఎట్లా పెట్టుకుంటున్నామో మామిడికాయ పచ్చడి ఈ వీడియోలో మీకు చూపిస్తాం. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మా ఇంట్లో మేము చేసే మామిడికాయ పచ్చడి మీరు కూడా చూడుర్రి, ట్రై చేయిర్రి. ఎట్లా వచ్చిందో కింద కామెంట్ చేయిర్రి. ఈ మామిడికాయ పచ్చడి ఎట్లా చేయాలో చూసే ముందు ఇక్కడైతే ఫస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టడానికి మేమైతే మామిడికాయలు తీసుకొచ్చినాము. అవన్నీ తూర్చేసినాము. తూర్చి కట్ చేసి అక్కడ కొద్దిసేపు గాలికి అట్లా ఆరబెడుతున్నాం అనమాట. అండ్ ఈ లోపల అయితే మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ చూపిస్తా. ఇవైతే ఆవాలు, సన్న ఆవాలు 250 గ్రాములు తీసుకున్నాము. తర్వాత అవైతే ఎండలో పెట్టుకోవాలి కొద్దిసేపు ఆవాలని. తర్వాత మెంతులు అయితే 50 గ్రాములు తీసుకున్నాము. ఆ మెంతులను అయితే ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని వేయించుతున్నాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించి ఇక పక్కన తీసుకొని పెట్టుకోర్రి. తర్వాత జీలకర్ర 100 గ్రాముల జీలకర్ర తీసుకున్నాము. అది కూడా వేయించుతున్నాం. మెంతులు వేసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేయించుతున్నాము. ఇది కూడా మంచిగా ఎర్రగా అయిందాక వేయించుకోవాలి. నూనెనేమో విజయ పల్లి నూనె 3 కేజీస్ తీసుకున్నాం అనమాట. ఇగో చూపిస్తా చూడుర్రి. విజయ పల్లి తీసుకోండి. పల్లి నూనె చాలా బాగుంటుంది పచ్చడికి. మేమైతే 35 కాయలు పచ్చడి పెడుతున్నాం అనమాట. 35 కాయలు తెచ్చి కట్ చేసి ఇట్లా గాలికైతే క్లీన్ చేసేసి తూర్చి ఆరబెట్టినాము. ఇదైతే 1/2 కిలో అల్లము, ఎల్లిగడ్డనేమో 1 కిలో ఎల్లిగడ్డలకి వెళ్ళి కొన్ని ఎల్లిపాయలు తీసి పక్కన పెట్టినాము ఇందులో సైడ్కి. అవి 2 కలిపి పేస్ట్ చేయాలి. ఈ కిలో ఎల్లిగడ్డ 1/2 కిలో అల్లము ఈ 2 కలిపి పేస్ట్ చేయాలి. ఇవి మాత్రం సపరేట్గా అట్నే పెట్టుకోవాలి. అండ్ సాల్ట్ వచ్చేసి ఇది పచ్చడి సాల్ట్ ఉంటుంది అనమాట. అది వాడాలన్నమాట మనము. ఇంకా పౌడర్ వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ 1 కేజీ తీసుకున్నాము. కేజీ మిర్చి పౌడర్ తీసుకుంటే 2 కేజెస్ సాల్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకో సాల్ట్ మీద ఇట్లా మ్యాంగో సింబల్ అయితే ఉంటుంది అనమాట. అదే సాల్ట్ తీసుకోవాలి మీరు, పచ్చడి సాల్ట్. అండ్ ఇదైతే జీలకర్ర వేయించినాం కదా ఇందాక, అది చల్లారినాక పొడి పట్టుకొని వచ్చినాము. అది జీలకర్ర పొడి. అండ్ ఇదైతే మెంతుల పొడి. అండ్ మెంతులు కూడా పొడి వేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ పొడి వేసుకొని మనం జల్లెడ పట్టుకొని మెత్తదంతా తీయాలన్నమాట. అట్లా మెత్తగా అయిన దాకా మిక్సీ పట్టుకొని జల్లెడ ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టి జల్లెడ పట్టినాం అనమాట. అట్లా చాలా మెత్తగా వేసినాం పౌడరు. జీలకర్ర పొడి అండ్ మెంతుల పొడి అండ్ ఆవాల పొడి, ఈ 3 అయితే పొడి వేసుకోవాలి. ఆవాలు అయితే 250 గ్రామ్స్ తీసుకున్నాం కదా, వీటిని ఎండలో అయితే ఎండబెట్టినాం అనమాట. కొంచెం సేపు ఎండబెట్టుకుంటే చాలు, ఒక అర్ధ గంట సేపు అట్లా కొంచెం సేపు ఎండబెడితే, ఎందుకంటే అవి గ్రీజీగా ఆయిల్ ఉంటాయి కదా, అందుకని ఇట్లా మొత్తం చాలా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పౌడర్ చేసే ముందల మీరు వేయించుకునే ముందల కూడా ఒకసారి చాటలో వేసి చెరగండి. చెరిగితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వస్తుంది. అండ్ జీలకర్రలో ఉన్న కట్టెల లాంటివి అండ్ ఆవాలలో అయితే చిన్న చిన్న మట్టి గడ్డలు కూడా వచ్చినాయి అనమాట. అవన్నీ తీసేయాలి, లేకపోతే పచ్చళ్ళు అవన్నీ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది, టేస్ట్ పోతుంది. ఇదైతే 250 గ్రామ్స్ ఆవాలన్నమాట. ఇవి వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఎండలో పెట్టిన తర్వాత పౌడర్ వేస్తున్నాము. ఇది కూడా జల్లెడ పట్టుకుంటున్నాము. ఒక 2-3 టైమ్స్ ఇది కూడా పట్టినాం అనమాట. ఓన్లీ జీలకర్ర మెంతులే మనం వేయించుకోవాలి, ఇదైతే వేయించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పౌడర్ పట్టే లోపల ఒక 5 కేజీస్ గిన్నె తీసుకొని మనమైతే 3 కేజీల ఆయిల్ తీసుకున్నాం కదా విజయపల్లి, అందులో ఒక 1/2 కేజీ అంత ఆయిల్ పక్కన పెట్టుకొని మిగతాది మొత్తం పొయ్యి మీద పెట్టినాము. వేడి చేసుకొని నూనె కాగే లోపల ఒక జబ్బ తీసుకొని దాంట్లోనైతే మనం 1 కేజీ 3 మ్యాంగో పౌడర్ తీసుకున్నాం కదా, అది మొత్తం పోసేసి ఈ 3 కేజీలతో పాటు ఇంట్లో వాడే కారం ఉంటుంది కదా, కూర కారము, అది ఒక 1/2 కేజీ వేసినాం అనమాట. అండ్ సాల్ట్ 2 కేజీస్ తీసుకున్నాము. ఆ 2 కేజీస్లో 1.5 కేజీ సాల్టే దీంట్లో వేస్తున్నాము. తర్వాత ఎల్లిపాయలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసినాము. ఇంకా మొత్తం మిక్స్ చేస్తున్నాం అనమాట. ఇది మేము ఇంట్లో వాడే కారము. ఈ కారం ఒక 1/2 కేజీ అంత వేసినాము. ఇదైతే జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ కలిపిన పొడి అనమాట. ఆయిల్ కాగిన తర్వాత తీసుకొచ్చి ఇంకా పక్కన పెట్టుకొని దీంట్లోనే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాం అనమాట. ఇంకా 1.5 కేజీ అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇది మొత్తము
ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాతనే వేయాలి, వేడిగా ఉన్నప్పుడు వేయొద్దు. అండ్ ఎప్పుడు పచ్చడికైనా సరే ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్టే ఉండాలి. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అప్పుడప్పుడు ఫ్రెష్గా యూజ్ చేయండి. బాక్సులలో బయట కొనుక్కొచ్చింది అయితే బాగుండదు, పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అట్లా వేసి కలుపుకోవాలి మొత్తము. ఇంకా ఆయిల్లో మీకు గోరువెచ్చని నూనెలో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయగానే కొంచెం ఇట్లా కుక్ అయినట్టయితే అవుతుంటుంది అనమాట. మంచి వాసన కూడా వస్తుంటుంది. జీలకర్ర 100 గ్రాములు తీసుకున్నాము. అందులో ఒక 2 స్పూన్స్ అంతా జీలకర్ర పక్కన పెట్టుకొని మిగతాదంతా వేయించుకొని పౌడర్ చేసినాము. అయితే 3 కిలోల ఆయిల్లో మనము ఒక 1/2 కేజీ అంత ఆయిల్ పక్కన పెట్టుకున్నా కదా, పొయ్యి మీద అయితే ఒక కడాయి పెట్టుకొని ఇంకా దాంట్లో 1/2 కేజీ అంత ఆయిల్ ఉంచిన కదా అది పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడి కావాలా. ఇంకా మంచిగా వేడి అయినాక అప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నా. ఇవి కూడా ఇందాక చెప్పిన కొలతలు కాకుండా ఇవి ఎక్స్ట్రా అనమాట. ఇంట్లోకి వెళ్ళి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇవి కూడా కొంచెం ఫ్రై కాగానే నూనె వేడి ఉంటే ఎమ్మటే ఫ్రై అయిపోతే ఎమ్మటే బంద్ చేయాలి, ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతుంది అనమాట. ఈ పోపు అయితే అయ్యే లోపల ఇక్కడ అయితే అల్లం వెల్లిగడ్డ మొత్తం వేయడం అయితే కంప్లీట్ అయింది. అందులో మొత్తం వేసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక అట్లా నురగలాగా వస్తుంది అనమాట మంచిగా. తర్వాత ఈ పోపుని తీసుకొని అందులో వేసేస్తున్నా, గుమ్మరిచ్చేసిన పోపు మొత్తము. అయితే ఇట్లా మీరు మొత్తం ఆయిల్లో కూడా ఇట్లా ఆవాలు జీలకర్ర పోపు పెట్టుకోవచ్చు, ఇట్లా సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. మంచిగా అయితే అన్నీ కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇంక ఇలాక అది కారం, ఉప్పు, ఎల్లిపాయలు మిక్స్ చేసుకున్న ఇది ఉంది కదా, అది అందులో గుమ్మరిచ్చేసినాం మొత్తము. కొంచెం వేసేసినాము. మంచిగా మెల్ల కారం కదా మళ్ళీ కండ్లలో పడుతుందని మెల్లగా తీసుకొని చేతితో మెల్లగా కలుపుకున్నాం మొత్తము దాంట్లో. ఇక అందులో కారం అది వేయంగానే వాసన మాత్రం ఒక రేంజ్లో వచ్చిందనమాట. అసలు మస్తు వాసన వచ్చింది. ఆ కమ్మగా వాసనకైతే అప్పుడే తినబుద్ధి అయింది, అంత బాగా వచ్చింది వాసన, అంత బాగుంది. కానీ మ్యాంగో పికిల్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అసలు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టు. ఈ మామిడికాయ పచ్చడి అయితే ఒక 1 ఇయర్ వరకు ఎప్పుడు తింటా ఫ్రెష్ మామిడికాయ పచ్చడి లెక్కనే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇందాక ఆరబెట్టుకున్న మామిడికాయ పచ్చళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఒక జబ్బలు వేసేసి దాంట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ 3 కలిపిన పౌడర్ ఉంటుంది కదా, అవన్నీ అందులో వేసేసి ఆ పౌడర్ ఈ మామిడికాయ పచ్చళ్ళకి ఆ పౌడర్ మంచిగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకి పౌడర్ అనేది మంచిగా పడితే టేస్ట్ మాత్రం బాగుంటుంది. టేస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కలుపుతారు, ఇదైతే మా స్టైల్ పచ్చడి అన్నట్టు. ఇట్లనైతే అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఈ కలిపిన ముక్కలన్నీ ఇక పక్కన పెట్టుకున్నాము. ఒక స్పూన్ అంతా పసుపు తీసుకొని కారం పోపు ఉంది కదా అందులో వేసేసినాము. ఈ కారం పోపులా వేసుకొని కలుపుకున్నాం. మంచిగా కలుపుకొని ఇక ఈ కారం పోపు, ఈ మామిడికాయ ముక్కలన్నీ 2 పక్కన పెట్టుకొని ఈ లోపలనైతే మామిడికాయ పచ్చడి పెట్టుకొని ఓ డబ్బా కావాలి కదా, ప్లాస్టిక్ డబ్బానే వాడుతున్నాం మేమైతే. ఎప్పటి నుంచి అయినా జాడీలు కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. అది జాడీ ఏం వాడతలేము ఇక, ప్లాస్టిక్ డబ్బా. ఇది సపరేట్గా మామిడికాయ పచ్చడి కోసమే అన్నట్టు, దేనికి వాడుకోము ఇది మేము, ఓన్లీ మామిడికాయ పచ్చడికే తీసినాము. పచ్చడి అయిపోయాక తీసి కడిగిపించినాము, మళ్ళీ ఫ్రెష్గా కడుక్కున్నాము. ఇప్పుడు కడుక్కొని మళ్ళీ తూచి పెట్టుకున్నాము. ఇంకా పచ్చడి అందులోకి వేసే ముందర ఫస్ట్ దానికి బొట్లు పెట్టుకోవాలి. 5 బొట్లు అయితే పెట్టుకున్నాం కుంకుమ పసుపుతోని. పచ్చడి ఖరాబ్ కాకుండా మంచిగా ఉండాలి అనంటే ఫస్ట్ మనకి పచ్చడి అనేది మనకు అమ్మవారితో సమానమే అన్నట్టు. పచ్చడి మనం ఇంట్లో పచ్చడి పెట్టుకుంటున్నామంటే మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనం కూడా శుభ్రంగా ఉండాలి. నీట్గా ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, మనం కూడా స్నానాలు చేసి పచ్చడి పెట్టుకోవాలి. మనం పూజకైతే ఎంత శుభ్రంగా ఉంటామో ఈ పచ్చడి పెట్టుకునేటప్పుడు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. మామిడికాయ పచ్చళ్ళల్లో కొంచెం కారం వేసి అట్లా ఫస్ట్ కొంచెం అయితే కలుపుకొని 5 సార్లు తీసి డబ్బాలో వేసినాము. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే 5 రకాల పండ్లు, 5 రకాల నైవేద్యాలు అట్లా పాటిస్తాం కదా, ఇట్లా కూడా 5 సార్లు పచ్చడి డబ్బాలో వేసినాము. తర్వాత ఇంకా మిగతాది మొత్తం కారం అంతా తీసేసి
ఆ ముక్కలల్లో మొత్తం వేసేసుకున్నాము. కొంచెం కొంచెము వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మిక్స్ చేసుకొని ఇక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. ఆ డబ్బానైతే 15 కేజీల డబ్బా అన్నమాట. 15 కేజీల పచ్చడి వచ్చింది మాకు. ఇప్పుడైతే 35 కాయలు పెడితే 15 కేజీల పచ్చడి వచ్చింది. అది మాకు సంవత్సరం అంతా వస్తుంది. ఇంకా మొత్తం పచ్చడి ఎత్తిన తర్వాత లాస్ట్లో వేడి వేడి అన్నము మిగిలింది ఇక కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. టేస్టీగా మామూలుగా ఉండదు, జబర్దస్త్ ఉంటుంది. ఇక దీనికోసమే వెయిటింగ్ చేస్తున్నాం పొద్దుగాల నుంచి వెళ్ళి. పచ్చడి కోసం ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు తిందామని. మీకు కూడా ఇట్లా తింటారా మీరు? మీకు కూడా ఇష్టమా? ఇక అందరం అయితే తిన్నాము. ఇంకా ఫీలింగ్ చూడరు ఇక మా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడుతున్నాడో. గిట్లనైతే సంవత్సరానికి ఒక్కసారి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడే తింటాం కదా. ఈ ఫీలింగ్ అనేది ఒక్క సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా మేమైతే. సో ఫైనల్గా మా పచ్చడి అయితే గిట్ల కంప్లీట్ అయింది. తర్వాత డబ్బాలు ఎత్తి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అనేది మీదంగా కప్పేసి తాడుతో కట్టేసుకోవాలి. ఈ పచ్చడిని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దు అండ్ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవద్దు. స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నప్పుడే తీయాలి. అండ్ 3 days తర్వాత ఈ పచ్చడిని ఒకసారి కలుపుకొని డబ్బాలో ఎత్తి పెట్టుకొని ఇంకా రెగ్యులర్గా తినొచ్చు. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని నా వీడియోలను కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయరి. బాయ్, మళ్ళీ కలుద్దాం.